नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। कांग्रेस नेता जग्गा रेड्डी का कहना है कि उन्हें इटाला राजेन की आलोचना करने का कोई अधिकार नहीं है। वे एक ऐसे नेता है जिन्हें जनता ने 7 बार चुना। वरंगल भाजपा के राज्य नेता एरावैली प्रदीप राव द्वारा शहर के एरावैली कैंप कार्यालय में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। जग्गा रेड्डी ने कहा कि आपको इटाला राजेन के बारे में बात करने का अधिकार है। इटाला राजेंद्र वह व्यक्ति है जिन्हें जनता ने 7 बार चुना। कांग्रेस नेताओं ने कहा कि वे शीर्षता के बिना बोल रहे हैं। అందుకు ఎంతవరకు సమస్య అదేవిధంగా ఎంతవరకు సంబంధం ఈటల రాజేందర్ అంటూడు అనే వ్యక్తి 7 సార్ల ప్రజలతో ఎన్నుకోబట్టే ఎమ్మెల్యే, మొన్నటిసారి పార్లమెంటు మెంబర్, ఆల్మోస్ట్ ఆల్ దేశంలోనే అత్యధిక ఓటర్స్ అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3,50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని నీ కులమేంది మేము అనదలుచుకుంటే అనరాదా? వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీది ఏం కులం, రాహుల్ గాంధీది ఏం కులం? మేము ఎప్పుడన్నా అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు? నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా? కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా అట్లాంటి మాటలు మాట్లాడింది. ఈటల రాజేందర్ గారు అన్నది ఏంది? ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు, ఒక తహసీల్దారు లేఅవుట్ ఇస్తాడు, ఇంకోళ్ళు వచ్చో హైడ్రాని కూలగొడతా అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి తుగ్లట్ పరిపాలన చేయకన్నా అదేమన్నా తప్పు పరిశన? లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడికి పోవాలి. వ్యక్తుల ఇళ్ళు గుమ్ముట్టడిస్తాం గుండాయిజమా? ప్రజల అధికారంలోకి ఇచ్చింది గుండాయిజమా? మరి ఏందో చెప్పు. రాహుల్ గాంధీ కులం నువ్వన్నది ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇట్లాంటి అక్కర్రాని మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఈ మధ్య జగాన్ని సిబ్బంది ఇస్తాడు. విలన్ లేకున్నాడు. గడ్డం, వేషం, కథ, కార్ఖానా విలన్ నిజంగా చూసినా కనిపించింది. ఒక విలన్ హీరోతో మాట్లాడినట్టుగా మనం జగాన్ని మాట్లాడుకుంటే విలన్ సినిమాల ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడ్డట్టున్నది పూర్తిగా. ఊరగాలు చూస్తే అసలు ఆ జగాన్ని చూస్తే భయపడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రధానంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. బలహీన వర్గాల యొక్క ఈ మధ్య కాలంలో ఒకవైపేమో బీసీ కులగంద కావాలంటారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇవాళ నీ పార్టీ వాడు ఒక బీసీ వ్యక్తిని పట్టుకొని రోడ్డుకొచ్చాడు మాట్లాడతాడు. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక బలహీన వర్గాల నాయకుడు ఇప్పుడు ప్రదీప్ గారు చెప్పినట్టుగా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం 7 సార్ల. దేశంలో ఒక రాష్ట్రం అంతా నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్. అక్కడ ఉన్న పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను హైదరాబాద్ గురి చేస్తూ ఉంటే ఆవేదనతో మాట్లాడిండు. వాళ్ళ గురించి ఆవేదనతో మాట్లాడిండు. ఇది కరెక్ట్ కాదని మాట్లాడిండు. ఒక ఇల్లు కూలగొడితే ఓ సంసారాన్ని కూలగొడితే ఎట్లా అని ఆవేదనతో మాట్లాడిండు. ఆయనంత మాత్రాన నువ్వు దాని మీద ఆయన కులమైంది, ఆయన ఏ విధంగా మాట్లాడదని చెప్పి ఆయన ఎక్కడిది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర